నమస్తే అందరికీ. ఇప్పుడు 15వ ప్రశ్న, 15వ సందేహం, దానికి సమాధానం. సందేహం ఏంటి? ఆసనాలను గురుముఖంగానే నేర్చుకోవాలా? సమాధానం అవును. గురువుగారి పర్యవేక్షణలో చేస్తే మనకు భయం అనేది లేకుండా చేయగలుగుతాము. లేదా మనము చేసేది రైటా తప్పా అనే సంశయము మనల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. పుస్తకాలను చూసి ఆసనాలు చేయడం చాలా కష్టమే. గురువులు అనేవారు ఎన్నో సంవత్సరముల నుండి సాధనలో ఉంటారు కాబట్టి వారి అనుభవంలో వచ్చే మార్పులు చేర్పులను వివరంగా అర్థమయ్యే రీతిలో చెప్పి చేయిస్తారు. మనం నేర్చుకునేటప్పుడు మన తప్పులేవో మనకు తెలియజేస్తారు. పుస్తకాలను చూసి చేసేటప్పుడు మనం చేసే తప్పులు మనకు తెలియవు. ఒకసారి అలా తప్పు నేర్చుకొని కొన్ని రోజులు అలా చేస్తే ఇక అవే అలవాటు అవుతాయి. అలా చేయడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఇప్పటి వరకు ఆసనాలు ఏ గురువు గారి వద్దనన్నా మీరు నేర్చుకొని ఎప్పుడన్నా గతంలో సాధన చేసిన అనుభవం మీకు ఉంటే ఆ అనుభవంతో నేను రాసిన ఆసన పుస్తకాన్ని చదువుకొని పూర్తి సాధన చేయవచ్చు. మళ్ళీ ఎవరి వద్దకు వెళ్ళనవసరం లేదు. ఇప్పటి వరకు ఏమాత్రం ఆసనాలతో పరిచయం లేనివారు ముందుగా ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవండి. మీకు దగ్గరలో ఆసనాలు నేర్చుకునే అవకాశం ఉంటే 10-20 రోజులు వెళ్ళి వారు చెప్పిన ఆసనాలు చేయండి. మీకు కొంత అనుభవం వస్తుంది, భయం పోతుంది. అప్పుడు ఆ అనుభవానికి నేను చెప్పిన కొన్ని మెలకువలను జోడించి చేసే ప్రయత్నం చేయండి. అలా కాకుండా నేర్చుకునేందుకు టైం లేకపోయినా, ఆసనాల గురువుగారు దొరకకపోయినా అప్పుడు మీరు పుస్తకాన్ని పూర్తిగా చదివి అన్ని మెలకువలను వివరంగా గుర్తుపెట్టుకొని ఏమీ సందేహాలు లేకపోతే ఇంటిలోనే కొన్ని తేలిక ఆసనాలను సాధన చేయండి. కొన్ని రోజులు అలా గడిచాక మిగతా ఆసనాలను కూడా నేర్చుకుని చేస్తూ ఎప్పుడైనా ఏమైనా సందేహాలుంటే ఎవరినన్నా అడిగి తెలుసుకోండి. లేదా నన్ను ఉత్తరం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సంప్రదించి తెలుసుకోవచ్చు. పుస్తకంలో చూసి జాగ్రత్తగా ఏ తప్పులు రాకుండా కూడా కొంతమంది ఇంటిలోనే వేసుకునేటట్లు వివరంగా రాయడం జరిగింది. ఎవరికి ఎలా అవకాశం ఉంటే అలా చేయడం మంచిది. ఎప్పటికైనా గురువుగారి సమక్షంలో నేర్చుకోవడమే ఉత్తమం. ఏం పుస్తకం ఇది? ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు, సుఖజీవన సోపానాలు 6 నంబర్. సంపూర్ణ ఆరోగ్యాన్ని సంరక్షించండి, సర్వదా ఐశ్వర్యాన్ని అనుభవించండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గురువారు చెప్పినట్టు చేయండి.